తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈ రోజు జరిగినటువంటి హైదరాబాద్ రెండవ రాజధానిగా ఏదైతే చేస్తామని అంటున్నారో, దీని మీద నేను ఒక నెల రోజుల క్రితమే దీని మీద ఒక ఇదే ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఏందనంటే, చంద్రబాబు నాయుడు హైదరాబాద్ మీద ఆయన పట్టు నిలుపుకోవడానికి. అంటే హైదరాబాద్ తెల్లారి లేస్తే నేనే డెవలప్ చేసినా, నేనే బిర్యానీ వండుడు నేర్పించినా, నేనే దీన్ని డెవలప్ చేసినా అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈరోజు ఆయన అక్కడ ఆయన శిష్యుడు, ఇక్కడ ముఖ్యమంత్రి కూడా ఆయన ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన సపోర్ట్ తోని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి దీన్ని అడ్డం పెట్టుకొని హైదరాబాద్ ని పగ తీర్చుకోవాలని, హైదరాబాద్ ఏ విధంగా అయినా తన హస్తగతం చేసుకోవాలన్న దురుద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి దీన్ని యూనియన్ టెరిటరీ చేయడానికి ఏ విధంగా అయితే పన్నాగాలు పన్నుతుండో, ఆ పన్నాగ భాగంగా ఈరోజు వక్తలందరూ కూడా తమ అభిప్రాయాన్ని పూర్తి స్థాయిలో వ్యక్తపరచడం జరిగింది. ముఖ్యంగా ప్రొఫెసర్ వినాయక రెడ్డి గారు, అంతేకాకుండా జస్టిస్ చంద్రకుమార్ గారు, మరి వీరు సిపిఐ నాయకులు, సిపిఎం నాయకులు, పాషం యాదగిరి గారు, వీళ్ళందరూ కూడా మరి వారి అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పిండ్రు. దీనివల్ల జరగబోయే ప్రమాదాలు, పర్యావరణ పైన దాడి జరుగుతుంది, సాంస్కృతికమైన దాడి జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు మన బతకడమే ఒక ప్రశ్నార్థకంగా మారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దీని మీద ఒక ఉద్యమం ఖచ్చితంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడు పార్టీలు ఒక సిండికేట్ గా మారి ఈరోజు జరుగుతున్నటువంటి ప్రయత్నాల పైన ఎక్కడ కూడా వాళ్ళు నోరు మెదవకుండా మౌనంగా ఉంటూ ఈరోజు మోడీకి, చంద్రబాబు నాయుడుకు బానిసల లెక్క వాళ్ళు మారిపోయినది చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఈరోజు అందుకనే మేము కోరినట్టుగా ప్రజాస్వామ్య బాధలు, ప్రజా సంఘాలు ఈరోజు ముందుకొచ్చినాయి. వాళ్ళు ముందు ఈ ఉద్యమాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకుపోయేటట్టుగా మరి నడుస్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఉద్యమం కంటే ఇంకా పెద్ద ఉద్యమం లేవనకపోతుంది. ముఖ్యంగా ఈరోజు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అని చూపించడానికి ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్ల ఉన్నటువంటి, అంటే కంపల్సరీ ఇవ్వాల్సినటువంటి రిటైర్మెంట్ ఒక బకాయిలు ఎగ్గొట్టే ప్రయత్నంలో కూడా అందులో భాగంగా ఉందని చెప్పేసి ఈరోజు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఈరోజు అంటే ఒక దిక్కు శాంతి భద్రతలు ఫెయిల్ అయినాయని చెప్పి 144 సెక్షన్ హైదరాబాద్ పెడితే ఎంఐఎం మాట్లాడు, బీజేపీ బండి సంజయ్ మాట్లాడు, మరి స్థానిక ఎంపీగా ఉండి కేంద్ర మంత్రిగా ఉన్న మన కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈరోజు కేంద్ర పాలిక ప్రాంతంగా మార్చడానికి ఇవన్నీ కూడా ఒక్కొక్క మెట్టు మీద మెట్టేసుకుంటూ పోతా ఉన్నారు. నిన్న దినాన డిఫెన్స్ లో జరిగినటువంటి ఏదైతే మీటింగ్ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరిగిన మీటింగు, ఇవన్నీ కూడా కుట్రలో భాగంగానే. అందుకనే ఇదే ప్రెస్ క్లబ్ లో ఒకనాడు మరి 2023 డిసెంబర్ 1వ తారీఖున పెట్టిన ప్రెస్ మీట్ లో నేను రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి అయితే తెలంగాణకు చాలా పెద్ద ప్రమాదం ఉంటుంది ఏదైతే మేము ఆనాడు తెలియజేసినామో ఈరోజు అది జరుగుతా ఉన్నది. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ పైన కుట్రల కత్తులు లేయడం అనేటువంటిది సహజంగా ఊహించిందే. ఇది ఒక భావాజాలంకి, అలాగే తెలంగాణకు మధ్యన జరుగుతున్నటువంటి పోరాటం ఈరోజుది కాదు, ఇది కొత్త కూడా కాదు. విద్యాసాగర్ రావు మెల్లిగా సన్నాయి నొక్కులు నొక్కి చెప్పడం అనేది చాలా కాలంగా చేస్తూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియాలో కూడా ఈ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా మనం చాలా స్పష్టంగా చేస్తున్నాం. ఇది గనక అంటే యూటీ అయితే మంచిదైతే, రెండో రాజధాని మంచిదైతే ఏదొచ్చినా మాకు మొదలు కావాలని అడుగుతారు ఆంధ్రోళ్ళు. అది మాకు అమరావతికి కావాలని అడిగేటోడు చంద్రబాబు. ఇది అభివృద్ధి కాదు, ఇది విధ్వంసం ఏదైనా ఉంటే తెలంగాణకు పోవాలంటాడు ఆయన. కాబట్టి ఆ రెండు కళ్ళ సిద్ధాంతం కలిగినటువంటి చంద్రబాబు కుట్రల్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు హైదరాబాద్ గొప్పగా ఉండాలి, హైదరాబాద్ చల్లగా ఉండాలి, హైదరాబాద్ అభివృద్ధి కావాలని ఎప్పుడు కోరుకోలే. వాళ్ళు వచ్చిందే హైదరాబాద్ను దోపిడీ చేయడానికి, వ్యాపార దృక్కోణంలో మాత్రమే హైదరాబాద్ను చూసిండ్రే తప్ప ఇక్కడ సంస్కృతి, ఇక్కడ సాంప్రదాయాలు, ప్రజలకు ఉండేటువంటి గంగా, జమున, తహజీబ్ను వాళ్ళు ఎప్పుడు ఈ గొప్ప సంస్కృతి వాళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి ఇన్నేళ్ళైనా వాళ్ళు హైదరాబాద్లో భాగం కాలేకపోయినారు, వాళ్ళు వేరుగానే చూసినారు. అంటే ఈ హైదరాబాద్ ప్రాంతంలో దేశంలో నుంచి వచ్చినటువంటి నలుమూలల ప్రజలు హైదరాబాద్ సంస్కృతిని అర్థం చేసుకున్నాం, ఈ కమ్యూనిటీ మాత్రం అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ విషయాల్ని మనం పక్కన పెడితే
యూటీ ప్రతిపాదననే హైదరాబాదును లూటీ చేయడం కోసం, ఈ హైదరాబాదును లూటీ చేయడం కోసం వచ్చినటువంటి ఈ ప్రతిపాదన తెలంగాణ పోరాడి సాధించుకున్నటువంటి పోరాటాలేమి ఇక్కడ కొత్త కాదు. తెలంగాణ ప్రజలకు ఎవరో పోరాటాలు నేర్పించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది మరో ఉద్యమానికి సిద్ధపడి సాధించుకున్నటువంటి తెలంగాణను ఎట్లా రక్షించుకోవాలో తెలంగాణలో ఉన్న చిన్నపిల్లలకు కూడా తెలుసు. ఈరోజు దేశంలో కేంద్ర సర్కారు లేదా ఒక భావాజాలం ఈ దేశంలో ఒక ఆధిపత్యాన్ని చలాయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఒక ఫాసిస్టు నాజీ ధోరణిలో మొత్తం దేశవ్యాప్తంగా రెండే హిందువులు ముస్లింలు ప్రాతిపదికన దేశాన్ని నిలువునా చీల్చి ఒక ఎమోషనల్ క్రియేట్ చేసి ఆ ఎమోషనల్ పైన వాళ్ళు రాజ్యాన్ని నడపాలనేటువంటి ప్రయత్నం. బెంగాల్కి వచ్చే వరకు బంగ్లాదేశ్ నుంచి జొరబాట్లు ఉన్నాయి. అసలు ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోకి వస్తుంది కదా, ఇది చొరబాట్లు లేకుండా బిఎస్ఎఫ్ చూడాలి కదా అంటే కాదు, దీది భూములు ఇవ్వట్లే సహకరించట్లేదని కొత్త పల్లవి చెప్పడం. ఈ భూముల్ని తీసుకోవడంలో కేంద్ర సర్కారుకు పూర్తి దేశ రక్షణ దేశ భద్రత విషయంలో పూర్తి అధికారం ఉంది. కానీ అసలు చట్టాలు ఎక్కడా చెప్పారు. అంటే ఇంతకుముందు చలపతిరావు గారు చెప్పినారు దీనికి పార్లమెంటు అసెంబ్లీ ఆమోదాలు కావాలని. నిజానికి మన దగ్గర నుంచి 7 మండలాలు తెలంగాణ భూభాగాన్ని లాక్కున్నప్పుడు ఏ అసెంబ్లీ పార్లమెంట్ అనుమతులు తీసుకున్నారండి? అంటే ఒక నియంతృత్వ రాజ్యంలో ప్రజాస్వామ్యం ఉంటుంది, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తుంది అని అనుకోవడానికి వీల్లేదు. కేవలం ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాల ద్వారా మాత్రమే సాధించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు హైదరాబాదును యూటీ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి గంగా జమున తహజీబును బద్దలు కొట్టడానికి. బండి సంజయ్ గారు ప్రతిసారి అంటారు హైదరాబాదులో జూబ్లీహిల్స్ పైన అవసరమైతే ఓల్డ్ సిటీ మీద మేము సర్జికల్ స్ట్రైక్ చేస్తాం. అంటే దేశ భూభాగంలోని దేశ ప్రజలపైన మేము ఎయిర్ బాంబింగ్ చేస్తాం, సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చెప్పి ప్రతిసారి అంటుంటాడు. ప్రజా ఆమోదం లేని చోట, ప్రజలు తమకు అనుకూలంగా లేని చోట ఒక లెఫ్టినెంట్ గవర్నర్ అనేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ ఏజెంటును నియమించి ఆర్మీ కంట్రోళ్ళు పోలీస్ కంట్రోల్ అంతా డీజీపీ కంట్రోల్లో ఉండదు. అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ కంట్రోల్లో ఉంటుంది మొత్తం పోలీస్ వ్యవస్థ. అట్లా ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇక్కడ కూడా ఒక అన్రెస్ట్ తీసుకురావాలనేటువంటి కుట్రలో భాగంగా ఇక్కడ ఎమ్మెల్యేలు ఉండరు, జిహెచ్ఎంసీ లేకపోతే యూటీ పరిధి ఎంత ఉంటే అంత ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి కుట్ర, తెలంగాణ సంస్కృతిని కూనీ చేసేటువంటి కుట్ర, తెలంగాణ వనరులను దోచుకోపోయేటువంటి ఈ కుట్రని తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఈ లూటీకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలంతా ఏకమై మరోసారి ఉద్యమిస్తారు. ఉద్యమాలు పోరాటాలు తెలంగాణ కొత్త కాదు. మీరు అట్లాంటి ప్రయత్నాలు చేస్తే డెఫినెట్గా తెలంగాణ ప్రజల వైపు నుంచి ఇట్లాంటి సమాధానాలు తప్పకుండా ఉంటాయి. పోరాటాల ద్వారా దాన్ని తిప్పికొడతారు. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసిన సోదరులందరికీ ఉద్యమ వందనాలు. ఇక్కడ వినాయకన్న రెండవ రాజధానిగా చేయడానికి గల కారణాలను వివరించినటువంటి సందర్భాన్ని చూస్తే, లేదా తను కానీ జడ్సన్ గారు కానీ మాట్లాడినటువంటి క్రమంలో వచ్చినటువంటి 2 అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే, ప్రధానంగా ఐఏఎస్ కోచింగ్ ఇచ్చేటటువంటి అకాడమిక్ కోచింగ్ ఇచ్చేటటువంటి బాలలత గారు చెప్పే ఏ అంశమైనా సహజ సిద్ధంగా నాకు తెలిసిన మేరకు అధికారికమైన అంశాలు మాత్రమే చెప్తారు. ఎందుకంటే అది అకాడమిక్ సంబంధించినటువంటి అంశాలు కనుక అకాడమిక్ వ్యతిరేకంగా ఉండే అంశాలు చెప్పే అవకాశం లేదు. అంటే తను చెప్పిన విషయాన్ని అయితే నేనైతే ఫాలో కాలేదు, కానీ వాళ్ళు చెప్పి తన మీద దాడి చేసి దాన్ని తీసేయించే విధంగా చేశారు అనేటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, రెండవది జడ్సన్ గారు వ్యక్తం చేసినటువంటి దాంట్లో ప్రధానంగా వి ప్రకాష్ గారి ఇంటర్వ్యూని కూడా నేను చూశాను. ప్రకాష్ గారు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి దాంట్లో తను కూడా ఒక అంశాన్ని అధికారికంగా చెప్పాడు.
సెంట్రల్ కమిటీ వేసినటువంటి కమిటీలో ఉన్నటువంటి ఒక తనకు దగ్గరి మిత్రుడు ఇట్లా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నాకు చెప్పాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అంటే ఈ రెండు అంశాల ఆధారంగా మనం గమనిస్తే కేంద్ర ప్రభుత్వం ఈ చర్యను పూనుకుంటుంది అనే దానికి బలోపేతం చేసే విధంగా సిహెచ్ విద్యాసాగర్ రావు గారు మాట్లాడిన మాటలు దోహదం చేసే విధంగా ఉన్నాయి. కనుక ఇవాళ హైదరాబాద్ చుట్టూ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్కి సంబంధించి వాస్తవానికి తెలంగాణ ఉద్యమ కాలంలో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది వివిధ రంగాలలో పనిచేసి ఉద్యమాన్ని విస్తృతం చేసినటువంటి క్రమంలో అభివృద్ధి అనేది ఒక సెంటర్గా జరగకూడదు అని ఒక పెద్ద నినాదంగా ఉన్నటువంటిది నాకు తెలిసి అయితే. కానీ ఇప్పుడు ఒక సెంటర్గానే అభివృద్ధి జరుగుతున్నటువంటి క్రమంలో మనం అంటే మన వ్యతిరేకతను కొంత వ్యక్తం చేసినా అది చాలా బలహీనంగా ఉన్నది అనేది నాకున్నటువంటి అభిప్రాయం. కనుక మొదటగా ఇక్కడ జరిగేటటువంటి అభివృద్ధికి సంబంధించిన విషయాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరిగే విధంగా చేయాలి అనేటువంటిది కూడా ఎజెండా పైన రావాల్సింది ఉంది అనేది నేను అయితే భావిస్తున్న అంశం. దాంతోపాటుగా ఇంతకుముందు మిత్రులు కూడా వ్యక్తం చేసినటువంటి దాంట్లో 6 మధ్యలో ఉన్నటువంటి భూభాగానికి సంబంధించినటువంటిదంతా కూడా ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్లకు అటాచ్గా అయ్యే విధంగా చేస్తున్నారు అని అంటే క్రమంగా ప్రజాస్వామ్యంలో వికేంద్రీకరణ జరుగుతుండాల్సినటువంటి క్రమంలో అన్ని అంశాలలో కేంద్రీకరణ జరుగుతూ ఉంది. ఆ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వాస్తవానికి వ్యతిరేకించి నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇవాళ ఆ విషయాలను పట్టించుకునేటటువంటి ప్రజా సంఘాలు కావచ్చు లేదా ప్రజలు కానీ పెద్దగా పట్టించుకున్నట్టుగా కనబడతలేదు. కనుక ఈ విషయాలను పట్టించుకొని చేయాలి అని అనుకున్న వాళ్ళం దీనికి పెద్ద ఎత్తున పూనుకుంటే తప్ప దాన్ని మనం నిలవర్చేటటువంటి అవకాశం లేదు. అయితే వినాయకన్న పిలిచిన క్రమంలో నేను అటెండ్ అవుదామని వచ్చాను. అయితే వినాయకన్న మీద నాకు ఒక చిన్నపాటి ఒక పాజిటివ్ అంశం ఉంది. మనము చాలామంది అనుకుంటున్నట్టుగా తెలంగాణ 2వ దశ పోరాటం ముందు భూమికను తయారు చేయడానికి విస్తృత స్థాయిలో కరపత్రాలేసి చాలా గ్రామాలలో చాలా ప్లేసెస్లలో మాలాంటి వాళ్ళను కలుస్తూ సమాచారాన్ని ఇస్తూ తను ఒక ప్రచార సరళిని ఏర్పాటు చేసినటువంటి ఒక టీం వినాయకన్నకు ఉంది. కనుక ఇప్పుడు నేను తనను కోరేది ఏంటంటే ఇవాళ 2వ రాజధానిగా కావడానికి ఉన్నటువంటి ఏమి కారణాల మూలంగా 2వ రాజధానిగా మారుస్తారు అనే విషయాన్ని క్లియర్గా రాస్తూ 2వ రాజధానిగా జరిగితే రాబోయే పరిణామాలు ఏమిటి అనే విషయాన్ని మీద ఒక కరపత్రం వేయాల్సిన అవసరం ఉంది. ఆ కరపత్రాన్ని మీకు తెలిసిన శ్రేణుల మేరకైనా వివిధ పట్టణాలలో ఆ కొద్దిమంది వ్యక్తులతోటైనా ఈ చిన్నపాటి సమావేశాల్లో ప్రెస్ మీట్లో మాదిరిగా చేసి ఆ రకంగా విస్తృత స్థాయిలో తీసుకెళ్ళగలిగితే మనం ఎంత విస్తృత స్థాయిలో ప్రచారాన్ని ఆ అంశానికి కావలసినటువంటి మ్యాటర్ను ప్రజలకు మన తెలంగాణ ప్రజలకు ఇవ్వగలిగితే అప్పుడు మాత్రమే ఆ తెలంగాణ ప్రజా సంఘాలు కావచ్చు ప్రజా సమూహాలు కావచ్చు కదిలే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు కదిలే అవకాశం లేదు. కనుక ఆ దిశగా వినాయకన్న అడుగులు వేయాలని ఆ అడుగులలో నేను కూడా తనతో పాటు అడుగులు వేసి నడవడానికి సిద్ధమనే విషయాన్ని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఎప్పుడు విరమించుకుంటుంది అంటే మన నుంచి వచ్చినటువంటి పెద్ద ఎత్తున జరిగే నిరసన ద్వారానే మాత్రమే ఇది విరమించుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు లేదు. లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినటువంటి 2-3 ఘటనలలో
తన నిర్ణయాలను వెనుకకు తీసుకున్న విషయాన్ని కూడా మనం చూడొచ్చు. కనుక మనకు ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉంది. మనం పనిచేస్తే ఆ దిశగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చేయాలని కోరుతూ మీతో పాటు నేను నడుస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్. ఇవాళ రెండవ రాజధానికి సంబంధించి పూర్వాపరాలు, దాని పర్యవసనాలు ఏందో కూడా ఇంతకుముందే చెప్పి ఉన్నారు. అందులో కొన్ని కీలకమైన అంశాలు ఏంటి అంటే, ఒక విద్యాసాగర్ రావే కాదు, మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ పెట్టుబడుల సదస్సులో రెండో రాజధానికి సరిపోయేంత అవస్థాపన సౌకర్యాల కల్పన ఉంటుంది, పెట్టుబడులు ఆహ్వానిస్తున్నామని ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించాడు. కాదనకుండానే వీళ్ళు అటువైపు వెళ్తూ ఉన్నారు. కేవలం వీళ్ళిద్దరే కాకుండా విద్యాసాగర్ రావు లాంటి వ్యక్తి, రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులే కాకుండా మన దళిత ఉద్యమ నాయకత్వంలో కొనసాగుతున్న చాలామంది రెండో రాజధాని చేయాలని తిరుగుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది చానాళ్ళుగా దీన్ని ముందు పెట్టుకొని వచ్చిండ్రు. వాళ్ళు అందరికంటే ముందు విద్యాసాగర్ రావు గారి కంటే ముందు నుంచి ఈ ప్రయత్నం కొనసాగింది. మళ్ళీ న్యాయ రంగంలో పనిచేసిన ప్రొఫెసర్లే దానికి నేతృత్వం వహిస్తున్న సందర్భాలు కూడా కనపడ్డాయి. ఇటు వీటితో పాటు ఇక మిగతా వాళ్ళంతా అరాచక గుంపుకు కూడా ఇది ఒక నినాదంగా మారిపోయిన సందర్భం కూడా ఉంది. ప్రతి ఒక్కరు దేశభక్తి చాటున ఎట్లా దాచుకుంటారో, చేయాల్సినటువంటి ఘనకార్యాలు చేసి దేశభక్తి వెనుక ఎట్లయితే దాచుకుంటారో అట్లనే వాళ్ళ ఈ మాటలు చెప్పి అంబేద్కర్ వెనకాల దాచుకుంటున్నారు. అంబేద్కర్ గారు చెప్పిన సందర్భంలోని ట్రూ సెన్స్, ఇప్పుడు ఆ ట్రూ సెన్స్కు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అయ్యాల్టి ట్రూ సెన్స్లో అసలు మొత్తంగా చెప్పాలి అంటే మొదటగా మనం ఎక్కడి దాకా పోయింది అంటే సెంటర్ అనే పదం మాట్లాడడం దాకా పోయింది. మన జీవితకాలంలో ఫెడరల్ అనే రాజకీయ స్ఫూర్తి నుంచి సెంటర్ అనే స్ఫూర్తికి మారినాం. ఫెడరల్ దాంట్లో మనం ఎన్నడూ కూడా గతంలోని తెలంగాణ ఉద్యమంలో పాతకాలంలో సాయుధ పోరాట రచన కాలంలో కూడా యూనియన్ సైన్యాలు అనే పదాన్ని ఉపయోగించడం కానీ సెంటర్ అనే పదాన్ని ఉపయోగించిన సందర్భాలు లేవు. యూనియన్ అనేటటువంటి రాజుగారు కుప్పల జేబీ రాజు గారు రండి సార్. అయితే మిత్రులారా, మరొక అంశం ఏంటి అంటే ఇక్కడ యూనియన్ స్థాయికి అంటే యూనియన్ అనేటువంటి నేపథ్యం నుంచి ఇవాళ ఒక బలమైన కేంద్రంగా రూపొందుతున్న కాలం ఒకటి కనిపిస్తున్నది. దీన్ని మనం ఫెడరల్ స్ఫూర్తికి ఇది ఒక విరుద్ధమైంది. రెండో అంశం ఏంటి అంటే చాలా పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, డి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు ఒక చరిత్రను, భౌగోళిక నేపథ్యాన్ని రద్దు చేసేందుకు భారత ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరించింది. అసలు ఈ దేశ చరిత్రనే రద్దు చేసింది. పార్ట్ బి రాష్ట్రాలను తీసి పార్ట్ ఏలోనో పార్ట్ సిలోనో చేర్చడం జరిగింది. వాస్తవానికి పార్ట్ బి అన్నీ కూడా చాలా సంస్థానాలు, సంపన్నమైనవి, చరిత్ర కలిగినవి, భౌగోళికమైనవి. వీటన్నిటిని రద్దు చేసి పార్ట్ బిలు కాస్త ఎగరగొట్టిండ్రు. అక్కడే దాదాపుగా ఏ పార్ట్ బి రాష్ట్రం కూడా తనకు తానుగా స్వచ్ఛందంగా వచ్చి యూనియన్లో భాగం కాలేదు. యూనియన్ ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీలను నమ్మి ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఫెడరల్ స్ఫూర్తితో నడపటానికి అంబేద్కర్ లాంటి వాళ్ళు చేసిన రాజ్యాంగంలోని ప్రాణాన్ని గుర్తించి వీళ్ళు అందులోకి వచ్చిండ్రు. వీటన్నిటిని పక్కకు నెడుతూ ఇంకొక అంశాన్ని కూడా తీసుకొని, అంటే మనం ఎట్లయితే ఇది కేంద్రం బలంగా మారుతూ వచ్చిందో, ఒకప్పటి చరిత్ర, ఒక అసంబద్ధమైన చరిత్రకు, అసంబద్ధమైన భౌగోళిక విన్యాసాలకు కేంద్రమైనటువంటి ఢిల్లీ ఇవాళ ముట్టడికి వెళ్ళిపోయింది. కాబట్టి దాని నుంచి కేంద్రమో, జాతీయ రాజకీయాలు, పెట్టుబడి రాజకీయాలు ఇక అక్కడ ఏమీ లేదనే విషయం అర్థమై దాని యొక్క నేపథ్యాన్ని ఢిల్లీ బయటికి వచ్చింది. ఒకవేళ కేంద్రపాలిత ప్రాంతం చేయాల్సి వస్తే ముంబై నగరం ఎవరికి చెందాలి అన్నప్పుడు అంబేద్కర్ గారి అభిప్రాయాలు, బహుశా ఈ దేశంలో అత్యంత ప్రజాస్వామికమైన అభిప్రాయాలు ముంబై నగరం ఎవరికి చెందాలి అనే సందర్భంలో వచ్చింది. దాన్ని మనం తెలంగాణ ఉద్యమంలో చాలా అద్భుతంగా అడాప్ట్ చేసుకోగలిగినాం. జయశంకర్ సార్ ప్రతి సందర్భంలో ఉపన్యాసం ఇస్తూ హైదరాబాద్ ఎటో పోద్ది అనుకున్నప్పుడు
హైదరాబాదు పోదలుచుకుంటే మీరు ఎవరైనా రావచ్చు, కిరాయిదారులు ఉండవచ్చు, సున్నం కొట్టుకోవచ్చు, కానీ దాన్ని బంగారుపల్లెం లెక్క వచ్చి ఉపయోగించుకుంటా అంటే కుదరదు. ఇంటికి గెస్ట్లకు వస్తావు తినిపోవచ్చు, కానీ బంగారుపల్లెం కూడా తీసుకొని పోవడానికి వీలేదు. మా హైదరాబాద్ బంగారుపల్లెం లాంటిది అని ఆయన బొంబాయి విషయంలో చెప్పిన విషయాన్ని మనం హైదరాబాద్ విషయంలో అడాప్ట్ చేసుకొని వచ్చినాం. హైదరాబాద్ని కాపాడుకునే క్రమంలో మీరు గినక ఒక నిమిషం, మీరు గినక హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతం చేస్తే దానికి 200 కిలోమీటర్ల పరిధి తెలంగాణ ఉంది. నీళ్లు కానీ విద్యుత్ కానీ రానియకుండా చేస్తామనే హెచ్చరికలు కూడా చేసినాం. ఈ సందర్భం ఒకటి కనిపిస్తూ ఉన్నది. ఇంకొక పక్కంగా ఒకటే అంశం మీ దృష్టి తీసుకొస్తున్నాను. అంబేద్కర్ ఆ రోజు వ్యవహరించిన దాంట్లో సౌత్ ఫెడరేషన్, నార్త్ ఫెడరేషన్లు ఏర్పాటు చేయాలి. సౌత్ ఫెడరేషన్కు ఒక కేంద్రం, నార్త్ ఫెడరేషన్కు ఒక కేంద్రం ఉంది. నార్త్ ఫెడరేషన్కు ఢిల్లీ ఉంటుంది. సౌత్ ఫెడరేషన్కు చెక్ అండ్ బ్యాలెన్స్గా పెద్ద రాష్ట్రం కావాలి. నార్త్లో యూపీ లాంటి పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. మెజారిటీ దానికి దారి తీస్తుంది. దేశం నిలబడాలి అంటే, సమగ్రంగా ఉండాలి అంటే సౌత్ ఫెడరేషన్ ఉండాలి. సౌత్ నార్త్ రాజాజీ ఆలోచనలు పంచుకున్న తర్వాత వచ్చినటువంటి ఆలోచనలో నార్త్ కేంద్రంగా ఉన్నటువంటి పెద్ద రాష్ట్రాల్లో అద్భుతమైన వైవిధ్యత కలిగినటువంటి ప్రాంతం హైదరాబాదు. హైదరాబాదుని సౌత్ ఫెడరేషన్ చేసి, హైదరాబాద్ కేంద్రంగా సౌత్ ఫెడరేషన్ చేసి, ఎట్లా ఉత్తరాదికి ఒక ఫెడరేషన్ ఉంటుంది, రెండింటిని కలిపి కాన్ఫెడరేషన్ చేయాలన్నాడు ఆయన. నార్త్ సౌత్ కలిపి ఇందులో నుంచి కొంతమందిని అందులో నుంచి తీసుకొని కాన్ఫెడరేషన్ చేయాలన్నారు. అప్పుడు ఏమవుతుంది అంటే, ఇది రెండో రాజధానికి ఉపయోగపడే తీరుతెన్నులు ఇక్కడ సౌత్ ఫెడరేషన్ నుంచి హైదరాబాద్కు ఉంటాయి. ఇది ఎట్లా ఉన్నది రక్షణ పరంగా కావచ్చు, ఆయన చాలా చెప్పిండు సార్ ఇయ్యల్దాకా కూడా. ఇన్నిటి రీత్యా వీటిని ఇవాళ మార్చి పూర్తిగా భూమి మీద మీరు ఇయ్యల్దాకా సార్ చెప్పినట్లు ఇది మార్వాడి కేంద్రంగా మార్చడం, ఆంధ్ర కేంద్రమే కాదు మార్వాడి కేంద్రంగా మార్చడం. మార్వాడి కేంద్రం ఊళ్ళలోకి 2000 జనాభా వచ్చిన చోట్లనే ఏం జరుగుతుందో మీరు చూసారు. మార్వాడి వ్యాపారి 2000 జనాభా ఊళ్ళలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల రైటిస్ట్ వింగ్లకు సంబంధించిన ఆర్థిక పెట్టుబడి మొత్తం వాళ్ళు సహకరించారు. 2000 జనాభా ఉన్న గ్రామాల్లో ఇలా ఒక మాటలో చెప్పాలంటే మత విద్వేషాలు చోటు చేసుకున్నాయి. రేపు హైదరాబాద్ ఆ స్థితికి చేరుకుంటే చాలా ప్రమాదకరమైనటువంటిదే. సామాజిక బ్లాస్టింగ్ జరిగే అవకాశం ఉన్నది. ప్రజల్ని ఒక అగ్నిపర్వతం మీద నిలబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వాలు చేయొద్దని, దీనిలో ఉన్నటువంటి అన్ని రకాల అంశాలను మరింతగా లోతుగా ప్రజలకు అర్థం చెప్పే విధంగా మనం అందరం కలిసి ప్రయాణం చేద్దామని, ఆ వైపుగా ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రయత్నంలో ఒక మొదటగా భూమిక తీసుకున్న టీఎస్డిఎఫ్కు వినాయక్ రెడ్డి సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజెప్తూ కృతజ్ఞతలతో సెలవు సార్. ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు, పెద్దలు జేబీ రాజు గారు, మిగతా అందరూ కూడా నమస్కారాలు. ఒక ముఖ్యమైనటువంటి సమస్య గురించి ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు ఆయన శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎంతమంది దీని గురించి ముందుగా ఆలోచిస్తున్నారు అంటే చాలా కొద్ది మంది ఈ యొక్క ప్రమాదాన్ని గురించి ఆలోచించినారు. అందులో ముఖ్యంగా వినాయక్ రెడ్డి గారు ఈ సమస్యను మన ముందుకు తీసుకొని రావడం అనేది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి విషయం అని చెప్పేసి నేను భావిస్తున్నాను అన్నాడు. ఇక్కడ సమస్య ఏంటంటే, ఒక కుక్కని చంపాలంటే దాన్ని పిచ్చి కుక్క అని చెప్పేసి పేరు పెట్టడం ఉంది. ఒక గ్రామంలో ఒక కుటుంబాన్ని నాశనం చేయాలంటే పూర్వంలో ఆ పెద్ద పెద్ద భూస్వాములు జమీందారులు ఏం చేశారంటే, వీడు మంత్రగాడని లేకపోతే వీడు ఫలానా తప్పు చేస్తున్నాడని ఇలాంటి ప్రచారం చేసి ఆ ఊరోళ్ళ చేతనే ఆ ఇంటి మీద దాడి చేయించి వాళ్ళని సజీవంగా దహనాలు చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఏదన్నా ఒక దుర్మార్గమైన పని చేయకంటే మొదలు ప్రజల మెప్పు పొందడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. చరిత్ర చెప్తున్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సద్దాం హుస్సేన్ అనుకోండి, వాడేదో రసాయనికమైనటువంటి ఆయుధాలు తయారు చేస్తున్నాడని, రసాయనిక గాలులు విషపు గాలులు ఆయన చేస్తాడు, ఇట్లాంటి ఒక ప్రచారం చేసి ఇవాళ సద్దాం హుస్సేన్ ఏం చేశారో మనందరికీ తెలుసు. దాని తర్వాత మరి అమెరికా చేసినటువంటి సెర్చ్ చేస్తే అక్కడ ఏమైనా దొరికిందంటే ఏమి దొరకలేదు ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఒక దుష్ప్రచారం, ఒక తప్పుడు ప్రచారం. ఇవాళ వెనిజులా అధ్యక్షుడు ఉన్నాడు. వెనిజులా అధ్యక్షుడు ఈ మదురో యొక్క మీద కొన్ని ఆరోపణలు చేసి డ్రగ్స్ అని రకరకాలని ఇవాళ అతని భార్యను ఒక దుర్మార్గంగా అరెస్ట్ చేసి తీసుకొని పోవడం, ఒక దేశం మీద దాడి చేయడం ఏంటిది, ఆ దేశ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేయడం ఏంటిది, అసలు భార్యను తీసుకుపోవడం ఏంటిది. ఇవాళ అసలు ఐక్యరాజ్య సమితి దాన్ని ఎంత తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉండే.
అలాంటి ఐక్యరాజ్య సమితి ఏదో ఒక తీర్మానం చేసి పంపించి సరిపుచ్చుకోవడం అనేది ఎంతవరకు కరెక్టు? ఇవాళ ప్రపంచ దేశాలు దీన్ని ఇట్లా చూస్తూ ఊరుకుంటే కరెక్టున్నారు అనేక చుట్టుపక్కల దేశాలను కూడా ఆక్రమించుకునేటువంటి ప్రమాదం అనేది ఉండబోతుంది. ఒక పని చేయకంటే మొదలు ఈ యొక్క సామ్రాజ్యవాదులు, ఈ బీజేపీ భావజాలం ఉన్నటువంటి మనోవాదులు దానికి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారు. ఆ గ్రౌండ్ ప్రిపేర్ భాగంగానే ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు చాలా విషయాలు మన పెద్దవాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు. అందులో గ్రౌండ్ ప్రిపరేషన్గానే దిగిపోతారు. ఇప్పుడు కమ్యూనిస్టుల మీద దాడి చేయాలంటే దానిలో వీళ్ళు నరహంతకులని, దొంగలని, విదేశీ ఏజెంట్లని, చైనా ఏజెంట్లని, రష్యా ఏజెంట్లని ప్రచారం ఎక్కడికి పోయినా కూడా. ఇది జరుగుతున్నటువంటి ఒక ప్రమాదంలో మనం దీన్ని బాగా గుర్తించాల్సింది. ఇవాళ ఇరాన్ మీద అటాక్ చేయాలని అంటే మరి అక్కడ అంతర్గత కల్లోలాలను, అంతర్గతంగా ఇంట్రెస్ట్ను ఒక కారణంగా చూపించి జరగబోతున్నటువంటి ఒక కుట్రలో భాగంగా అంటే దాన్ని జస్టిఫై చేసుకోవడం, అందులో జస్టిఫై చేసుకోవడానికి ఉన్నటువంటి ఒక కారణాలు. దీన్ని మనం చాలా దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పుడు ఏం జరుగుతున్న పరిస్థితి, 100 ఎకరాలు 1000 ఎకరాల భూముల్ని ఇంతకుముందు ఫార్మాసిటీల కోసం కేసీఆర్ తీసుకున్నప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మిగతా వాళ్ళ గ్రామాలకు వెళ్ళి ఏమని చెప్పారు? మేము దీన్ని నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తాం, మేము మీ భూములు మీకు ఇస్తాము, ఈ రసాయనిక మందుల ఫ్యాక్టరీల కోసం, ఫార్మాసిటీల కోసం మేము భూములు అక్వైర్ చేసుకోము అని చెప్పారు. ఒక్కటి కూడా క్యాన్సిల్ చేయాలి ఇంతవరకు. పైపెచ్చు ఇప్పుడు చుట్టూ కాంపౌండ్స్ పెట్టేసి రైతుల్ని ఆ భూములలోకి పోనివ్వకుండా చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం ఇబ్రహీంపట్నం ఏరియాలో, చాలా ఏరియాల లోపల. ఇవాళ పొల్యూషన్ సరే హైదరాబాద్ సిటీలో ఫ్యాక్టరీలను మారుస్తున్నామంటున్నారు. మరి దివీస్ ఇండస్ట్రీ సంగతి ఏంటిది? పొల్యూషన్ పరిస్థితి ఏంటిది? అక్కడ ఆ గ్రామాలలో ఎట్లా ఉంటుంది పరిస్థితి? కాబట్టి ఈ హైదరాబాదును మనం కాపాడుకోవాలన్నా దీని వెనకాల జరుగుతున్నటువంటి ఒక ప్రమాదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏం జరుగుతుంది ప్రాక్టికల్గా? రైతు దగ్గర భూములు తీసుకుంటున్నాడు. 30,000 ఎకరాలు 40,000 ఎకరాలకి ఇవాళ ప్లాన్ చేశారు హైదరాబాద్ చుట్టుపక్కల. ఏది ఔటర్ రింగ్ రోడ్ వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశం చేత రీజనల్ రింగ్ రోడ్, త్రిపురాల వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయాలని 60 కిలోమీటర్ల దూరం ఎక్స్టెండ్ చేస్తే ఎంతమంది రైతులు భూములు కోల్పోతారు? ఆ రైతుకు మీరు ఎంత కాంపెన్సేషన్ ఇస్తారు? ఎకరానికి మీరు మ్యాక్సిమం ఒక 15,000 ఇస్తారు, 16,000 ఇస్తారు, 20 లక్షలు ఇస్తారు, 15 లక్షలు 20 లక్షలు ఇస్తారు. ఇవాళ ఆ 15 లక్షలు 20 లక్షలు తీసుకున్న రైతు ఎకరంతో ఒక 3 ఎకరాలు ఒక రైతు కోల్పోతే, లేక 5 ఎకరాలు రైతు కోల్పోతే ఆ డబ్బుతో మళ్ళీ ఎక్కడైనా భూమి కొనగలడా అంటే ఎక్కడ కొనలేని పరిస్థితి. ఇప్పటికే రైతులు దివాలా తీస్తున్న పరిస్థితి, పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. ఈరోజు ఎంత పెద్ద కుట్ర అంటే అసలు దీన్ని మన రైతు సంఘాల వాళ్ళు, వివిధ పార్టీల వాళ్ళు, ఇక్కడ టీఎస్డిఎఫ్ వాళ్ళు కూడా ఉన్నారు. దీన్ని ఎందుకు అంత తీవ్రంగా ప్రజల్లోకి తీసుకోలేకపోతున్నారు నాకు అర్థం కావడం లేదు. సార్ పత్తికి 10,000 రూపాయల 10,700 రూపాయలు మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఉండాలా డాక్టర్ స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా. కానీ వాళ్ళ 7,600 ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. మార్కెట్లో పత్తిలో తేమ ఉందని తీసేస్తున్నారు, అది కూడా ఇవ్వడం లేదు. అంటే 7,600 కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ చేసినటువంటి కుట్ర ఏంటనంటే అమెరికాతో ఒప్పందం చేసుకొని పత్తి దిగుమతికి ఒప్పుకున్నాడు. పత్తే కాదు, వివిధ రకాల ఆహార ధాన్యాల దిగుమతికి ఒప్పందం చేసుకున్నాడు. అందులో ఇంకో ముఖ్యమైన విషయం చాలామందికి తెలియదు ఏంటంటే, విదేశాల నుంచి మనం ఏవైతే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారో, ఇంపోర్ట్ మనం చేసుకుంటున్నామో దాని మీద ఉన్న 11% ట్యాక్స్ని తీసేశాడు. ఇదివరకు వాడు అమెరికా వాడు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవాలంటే మార్కెట్లో ట్యాక్స్ కట్టాలా అందులో, ఇప్పుడు అది తీసేసినాడు. నెక్స్ట్ ఇయర్ నుంచి క్వింటాల్కు 3,000-4,000 కంటే తక్కువ మార్కెట్లో విదేశీ పత్తి వస్తుంది. ఇక ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి అంటే కాకుల గొట్టి గద్దలకు పెట్టే పరిస్థితి. చుట్టుపక్కల భూములను తీసుకొని పేద రైతాంగం దగ్గర తీసుకొని సిటీ హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ చేస్తున్నామనే కారణం చూపించి మొత్తం ఇండస్ట్రియల్ పెద్ద పెద్ద వ్యాపారస్తులకు, కార్పొరేట్ కంపెనీలకు భూములు ఇచ్చేటటువంటి ఒక కుట్ర జరుగుతుంది.
ఎందుకు జరుగుతోంది ఇది, దీని వెనకాల ఉన్న ప్లాన్ ఏంటిది అని కనుక ఆలోచిస్తే మరి ఇలా వినాయక్ రెడ్డి గారు కానీ మిగతా పెద్దలు మిగతా వాళ్ళు చెప్పినట్లు దీని వెనకాల ఒక కుట్ర ఉంది, దీని హైదరాబాద్ సిటీని మొత్తాన్ని వాళ్ళ తమ స్వాధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి కుట్ర దీని వెనకాల ఉంది? మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు చేస్తున్న రోల్ ఏంటిది, ఇక్కడ పరిస్థితి ఏంటిది? మరి హైదరాబాద్ను తెలంగాణ నుంచి వేరు చేస్తే మరి తెలంగాణ బతికేది ఎట్లా? అసలు తెలంగాణ అస్తిత్వం ఏమైపోతుంది? తెలంగాణ కల్చర్ ఏమైపోతుంది? తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉంటుంది? సో ఇవన్నీ చాలా విషయాలు దీని లోపల ఉన్నాయి. వీటిని తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణను రక్షించుకోవాలా, హైదరాబాద్ను కూడా మనం రక్షించుకోవాలా, ఇలాంటి కుట్రల్ని మొత్తం బయట పెట్టాలా. దీనివల్ల ఏ కార్మిక వర్గానికి లాభం జరిగేది లేదు, రైతాంగానికి లాభం జరిగేది లేదు, సామాన్య ప్రజలకు ఇప్పుడు సమస్యలు లేవా? ఎన్ని సమస్యలు ఉన్నాయండి? ఎన్ని స్కూల్స్లో పరిస్థితి ఎట్లా ఉంది? పిల్లలకు సరిగా భోజనం పెడతలేము, స్కాలర్షిప్స్ మనం గ్రాంట్ చేయలేకపోతున్నాం, అంగన్వాడీ టీచర్లకు జీతాలు లేవు చాలా రోజులు చాలా చోట్లల్లా. చాలామందికి ఇప్పుడు మొన్నంటే డిఏ రిలీజ్ చేశారు, కానీ చాలామంది రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ సమస్యల నుంచి ప్రజల దృష్టిని పక్కకు మళ్ళిస్తున్నారు. చాలా ఒక పద్ధతి ప్రకారంగా పక్కకు మళ్ళిస్తున్నారు. రోహింగాల వల్ల సమస్య, ముస్లిం జనాభా విరిగిపోయింది, ఈ హిందూ రాష్ట్రం అయిపోతుంది. ఇప్పుడు మహారాష్ట్రలో, బొంబాయిలో ఈ యొక్క మతోన్మాద ప్రమాదం తీవ్రంగా, ఒక ముస్లింల జనాభా విరిగిపోయింది, ఇస్లాం రాజ్యం, ఇస్లాం స్టేట్ ఏర్పడుతుంది ఇక్కడ. వీడు పోయి ఏమంటాడంటే హిజబ్ ధరించినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే రెచ్చగొట్టడం, పొలరైజ్ చేయడం, హిందూ ముస్లింల మధ్య పొలరైజేషన్ కోసం ఇటు ఎంఐఎం వాళ్ళు కానీ అటు బీజేపీ వాళ్ళు కానీ కుట్రపూరితంగా చేసినటువంటి ప్రయత్నాల వల్ల హిందూ మతం అంతా మొత్తం రెచ్చిపోయి ఇప్పుడు వాస్తవంగా నేను అక్కడ ఒక బుక్ రాసిన, బుక్లో చాలా వివరాలు కొన్ని ఇచ్చిన. అసలు 1960 నుంచి ఇంతవరకు హిందువుల జనాభా ఎంత పెరిగింది, ముస్లింల జనాభా ఎంత పెరిగింది? వాస్తవంగా ముస్లింల జనాభా ఏదన్నా డిస్ప్రపోర్షనేట్గా పెరిగిందా? ఇంకొక ప్రమాదం, పాకిస్తాన్లో హిందువులను చంపుతున్నారు, పాకిస్తాన్లో హిందువుల జనాభా తగ్గిపోతుంది. ఆ లెక్కలు కూడా ఇచ్చాను ఈ పుస్తకం లోపల. 1960 నుంచి పాకిస్తాన్ల జనాభా హిందువులది ఎంత పెరిగింది, ముస్లింలది ఎంత పెరిగింది, సిక్కులది ఎంత పెరిగింది. ఎంత దుష్ప్రచారం అంటే, ఎంత తప్పుడు ప్రచారం అంటే, ఆ తప్పుడు ప్రచారానికి చదువుకున్న వాళ్ళు, ప్రొఫెసర్స్ లాంటి వాళ్ళు కూడా ఇవాళ గురైపోతున్న పరిస్థితి. బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, విద్యార్థులు, యువకులు, దేశాన్ని మోడీ రక్షిస్తాడు దేశాన్ని. దేశ రక్షకులు ఎవరు అంటే మోడీ ఒక ఫాల్స్ ప్రపగండా. ఎవడైతే మొత్తం అదానికి అంబానికి ఇలా విదేశాల ఇజ్జత్ పోతున్నది. ఒకరి అంటే దేశ ప్రధానమంత్రి పోయి ఒక కార్పొరేట్ కంపెనీ యజమానికి మీరు కాంట్రాక్ట్లు ఇవ్వండి అని చెప్పారు అంటే మరి ఎంత అది ఎటువంటి ప్రమాదం పరిస్థితి ఉందో మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి వీళ్ళు ఏదైతే హైదరాబాద్ గురించి వాళ్ళు చెప్తున్నారో దీన్ని చాలా సమాజం కొద్దిగా తీవ్రంగా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి అంటే ఆర్టికల్ 2 అండ్ ఆర్టికల్ 3 ఆఫ్ రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళు టెరిటోరియల్ని మార్చే అధికారం ఉన్నది, యూనియన్ టెరిటరీగా కూడా డిక్లేర్ చేసుకునే అధికారం ఉన్నది. అయితే రాష్ట్ర శాసనసభ ఒపీనియన్ తీసుకోవాలా వాళ్ళు, మరి తీసుకుంటారా తీసుకోరా. కానీ ఒకటి మట్టుకు వాస్తవం ఏంటంటే, ఒక్కసారి యూనియన్ టెరిటరీగా అయిన తర్వాత తెలంగాణకు స్వతంత్రమేమి ఉండదు. ఇక్కడ రాష్ట్రపతి పాలన ఇండైరెక్ట్గా ఉంటుంది. రాష్ట్రపతి లెఫ్టినెంట్ గవర్నర్ను నియమిస్తాడు. అతని చేతి కిందనే మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు ఉంటుంది. లా అండ్ ఆర్డర్ మొత్తం వాళ్ళ చేతి లోపల ఉంటుంది. ఈవెన్ అసెంబ్లీ కొన్ని చట్టాలు చేసిన తర్వాత కూడా ఆ లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క ఇష్టాల మీదనే ఆధారపడి ఉంటుంది అవి ఇంప్లిమెంటేషన్ చేయకపోవడము. మన అస్తిత్వం కోల్పోతాం, మన స్వతంత్రం కోల్పోతాం. తెలంగాణ, హైదరాబాద్ ప్రజలు తమ స్వతంత్రతను కోల్పోతారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఆర్థికంగా ఎన్నో వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు నష్టపోతారు ఇక్కడ. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా ఆలోచించి మనం మిగతా అన్ని పొలిటికల్ పార్టీలు కూడా, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా స్పష్టంగా
వాళ్ళ అభిప్రాయం ఏంటిదో వాళ్ళు తెలియజేస్తే బాగుంటుంది. ఈ సందర్భంగా అందరూ కలిసి మన హైదరాబాద్ను కాపాడుకోవడానికి కృషి చేయాలని చెప్పి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పాలకుల మాటల్ని బట్టే మనము వాటి దిశని నిర్ణయించుకోవచ్చు. ఎక్కువ అభివృద్ధి గురించి, ఎక్కువ సంక్షేమం గురించి మాట్లాడుతున్నారంటే దానికి భిన్నమైనటువంటి మార్గంలోనే వాళ్ళు వెళ్ళదలుచుకున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధి అనేటువంటి ఒక మాట వాస్తవానికి గత 6-7 దశాబ్దాల ఆచరణలో అది విధ్వంసానికి, వినాశనానికే కారణమవుతున్నది. నిజానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ను 2వ రాజధానిగా చేయాలనేటువంటి మాటను చెప్పిన సందర్భానికి ఇవాళ ఒక 50 సంవత్సరాల తర్వాత మనం మాట్లాడుకోవడం అనేటువంటిది అర్థం లేనటువంటి విషయం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ దాని విజనే వేరుగా ఉంది. భారత రాజ్యాంగాన్ని లేదా ఆ రాజ్యాంగంలో ఉండేటువంటి విలువలు కావచ్చు, ఆ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కావచ్చు, వాటన్నిటినీ కూడా బేదఖలు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్థితిలో, అన్నిటికి మించి భారత రాజ్యాంగంలో ఉండేటువంటి ఒక బహుళత్వం, ఒక డైవర్సిటీ, ఒక వైవిధ్యం, వీటన్నిటిని కూడా సమూలంగా నాశనం చేసి భిన్న జాతులు, భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న తెగలు, భిన్న ఆచార వ్యవహారాలు కలిగినటువంటి ప్రజలందరినీ కూడా నేను ఒకే దగ్గరికి తీసుకొస్తాను, ఒకే మతంగా మారుస్తాను, ఒకే భాషగా మారుస్తాను. నిజానికి ఆర్ఎస్ఎస్ హిడెన్ ఎజెండా ఇప్పుడు అమలు జరుగుతూ ఉంది. హిందీ, హిందూ, హిందుస్థాన్, ఈ మూడు కూడా భారత రాజ్యాంగ విలువల్ని, అంతిమంగా భారత రాజ్యాంగాన్నే తోసిపుచ్చేటువంటి విధంగా ఉన్నాయి. అందుకని హైదరాబాద్ను యూటీ కేంద్రంగా చేయబోతున్నారనేటువంటి ఫీలర్స్ కొత్త ఏం కాదు. వక్తలందరూ చెప్పినట్టుగా తప్పనిసరిగా ఈ ప్రమాదాన్ని పోరాడి సాధించుకున్న తెలంగాణ, ఏదో మామూలుగా అల్లాటప్ప మహాజర్లు ఇస్తేనో మెమోరాండంలు ఇస్తేనో వచ్చినటువంటి తెలంగాణ కాదు. వేలాది మంది బిడ్డల ఆత్మ బలిదానాల మీద ఏర్పడినటువంటి ఒక 40 సంవత్సరాల తండ్లాట, ఒక 40 సంవత్సరాల 50 సంవత్సరాల ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత ఏర్పడినటువంటి తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి యూటీ గనక వాళ్ళు మాట్లాడుతున్నారంటే తప్పనిసరిగా దాన్ని ప్రమాదంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని రానున్న కాలంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, వాటిని కాపాడుకునే వైపుగా మనం అందరం కూడా రానున్న కాలంలో ఉద్యమించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి ధన్యవాదాలు. కోల్పోవడం కాకుండా మానవ శరీరంతో పోలిస్తే ఇక తెలంగాణ మిగిలేది తలకాయ లేని మొండెం మాత్రమే. అందువల్ల ఇంతకుముందు కొండలరెడ్డి గారు చెప్పినట్టు ఇంకా మేము కొన్ని ఇతరులతో చర్చించి తను అన్నట్లుగా కొంత లిటరేచర్ని తయారు చేసి జిల్లాల వారీగా ఇంతకు ముందు పరిచయస్తులు కానివ్వండి, ఇప్పుడు ఇక్కడ పాల్గొన్న ఆర్గనైజేషన్స్ కానివ్వండి, వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని అందరితోటి చర్చించిన తర్వాత దాన్ని ప్రింట్ రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకొకటి ఏంటంటే కొండలరెడ్డి గారు కానీ మహేష్ అదే చెప్పబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు తెలంగాణ విద్యావంతుల వేదిక కానీ, కొండలన్న కానీ, మన పాశం యాదగిరి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా వివిధ ప్రజా సంఘాలతోటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అందరి ప్రజా సంఘాలన్నీ దీన్ని తోటి చర్చించి మరొకసారి పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో భాగంగా మీరు అందరూ కూడా బాధ్యత తీసుకొని ఇతర ప్రజా సంఘాలని, రాజకీయ పార్టీలను అయితే ఇప్పుడే మనం నమ్మే పరిస్థితి లేదు.
ఎందుకంటే కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ మూడు యొక్క వాళ్ళ ఉద్దేశాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ విధానాలు ఒకటే రకంగా ఉన్నాయి కాబట్టి మనం సాధ్యమైనంత వరకు వామపక్షాలు, ప్రజాతంత్రవాదులు, ప్రజాస్వామికవాదాలని ఆధారంగా చేసుకొని ఉద్యమాన్ని నిర్మిస్తే మాత్రమే ఇది కొనసాగడానికి, బీజేపీని నిరోధించడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వచ్చిన అందరి మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం.